ఈ వినాయకుడు మీకు హంపి టెంపుల్లో కనిపిస్తాడు, విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే ముందు. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయ వంశస్థులు ముందుగా ఈ వినాయకుడిని పూజ చేసి వేరే టెంపుల్స్కి వెళ్ళేవారంట. ఎందుకంటే ప్రతి టెంపుల్లో మనం ముందుగా పూజ చేసేది వినాయకుడినే కాబట్టి. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ 14 to 15 feet హైట్ ఉంటాడు. ఈ వినాయకుడిని మొత్తం ఒకే స్టోన్పై చెక్కారు, సింగిల్ స్టోన్ వినాయకుడు. ఇది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ వినాయకుడు అంట, సింగిల్ స్టోన్పై చెక్కింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వినాయకుడి పొట్టని విరగొట్టారు. బ్యాటిల్ ఆఫ్ తాలికోటలో విజయనగర కింగ్ ఓడిపోయినప్పుడు వినాయకుడి యొక్క పొట్టను విరగొట్టారు. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే ఎందుకు ప్రతి విగ్రహాన్ని కొంచెం కొంచెంగా విరగొట్టుకుంటూ పోయారు. అప్పుడు నా గైడ్ ఏమన్నాడంటే విరిగిపోయిన దాన్ని హిందూస్ పూజ చేయరు కాబట్టే కొంచెం కొంచెంగా విరగొట్టుకుంటూ పోయారు అన్నాడు.